హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవిస్ టేస్టీ టాక్. ఈరోజు మీ ముందుకి విలేజ్లో ఉన్న సమ్మర్కి వచ్చే ప్రతి ఒక్కరికి తెలిసే తాటి ముంజలతో అయితే వచ్చేసాను. అలా మేమైతే కరెక్ట్గా 12 PM అయితే వచ్చేసాం. మండు టెండలో ఆ నడిజామున అంటారు కదా, ఆ ఎండకి మాత్రం మేము అలా తాటికాయలు కోస్తూ ఉంటే మామూలుగా లేదు. ఇక చిన్నగా అలా కొడవలు అయితే గుచ్చేసాం. కాయలు కోసిన చూడండి ఎట్లా కోసి తింటున్నాం. ఇంక అందరం అలా తినడం మొదలు పెట్టేసాం. చూడండి, మరి పాకానికి వచ్చిన ముంజలు అంటారు. మరి ఈ విలేజ్లో అయితే మాకైతే ఫ్రీగా దొరుకుతాయి. ఇక్కడ మరి టౌన్లో ఏవైతే ఈ రోజున ఎంతకు అమ్ముతున్నారో తెలియదు. మీరు కొనుంటే కామెంట్ చేయండి. మొత్తం మేమైతే ఇంటికి కూడా కొంచెం ముంజలు అయితే తీసుకున్నాం. అలా చల్లగాలికి కొంచెం ఆ చెట్ల కింద చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఇంకా అలా కోసం సరిగ్గా ఫస్ట్ టైం నేను ఇంకా బ్రో అయితే ట్రై చేసాం. శివ కూడా అది వస్తుందా రాదా అని చూసాం, కానీ ఫైనల్గా అయితే తెగింది. ఇంకెలా తాటికెలా చూడండి గాయస్, కోసాం. ఇంకా సుబ్బారావు అయితే చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అవలేదు. మళ్ళీ కింద దిగేసాడు. ఇక చిన్నగా కోసిన తాటికాయలు ఇంకా అట్లా ఒక దిక్కడే కాదు గాయస్, తింటా వెళ్తా ఉన్నాం. అంటే ఎక్కడుంటే అక్కడ కాయలు అక్కడ తిన్నాం. అసలు ఇంకా అది తింటే ఇంకా ఫుడ్ కూడా అవసరం లేదు. అయితే వీటిలో ఉన్న వాటర్ కంటెంట్ చాలా అంటే చాలా ఫైబర్ కానీ అంత మనకి బాడీకి ఇస్తుంది గాయస్. మేమంతా కొట్టంగా సరే ఎట్లా ఉంటుందో చూద్దాం అని చెప్పి డైరెక్ట్గా తాటికెళ్తూనే తింటున్నాను. మా మామ అయితే చూడండి, మహేష్ మామ కొయ్యంగానే మొత్తం అన్నీ మోసుకొని వస్తాం. ఎందుకంటే ఎండలో కొట్టుకోలేం కాబట్టి అవి అంతా ఒక చోట చేర్చుకున్నాం. చిన్నగా మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్ళి అక్కడ కొట్టుకొని అసలు అంటే ఒక దిక్కడే కాదు గాయస్, మేము అంటే ఆ లైన్ అంతా వెళ్ళడం తినడం ఇంకా అలా కొట్టుకొని తింటూ ఉండడమే. ఆ డే అంతా దానికోసమే కేటాయించాం మేమైతే. చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. అంటే మీరు నాకు తెలిసి చిన్నప్పుడు వెళ్ళే ఉంటారు. మేము ఆఫ్టర్ 3 years తర్వాత మళ్ళీ చిన్నగా అలా వెళ్ళి ఈ ఇయరే గాయస్ తినింది ఫుల్గా. అంటే అందరూ ఎవరు వయసు పెరిగే కొంది మరి ఏమవుతుందో తెలియదు, కానీ గ్యాప్ అన్నీ అంటే వచ్చే కొంది అంతా ఒక్కొక్కరు బయటకు వెళ్ళడం, వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నాం. కానీ అందరం ఈసారి కలిసాం, కొంత ఉన్నమంది ఉన్నాం. ఇంకా అలా మధ్యాహ్నం వెళ్ళగానే మా అల్లుడు చూడండి ఎలా తిన్నాడు, మామూలుగా లేదు. ఇంకా సాయి కిరణ్, సీను, మహేష్ మామ్ ఇంకా అందరం ఫుల్గా తినేసి ఇంకంతా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. ఇంకా అలా వస్తూ ఉంటే తెలిసే ఉంటుంది గాయస్ మీకు వీటి గురించి. గుబ్బకాయలు అంటారు, కొన్ని ఊర్లో చింతకాయలు అంటారు. అంటే మీ ఊర్లో అయితే ఏమంటారో చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా అలా కోసేం. మా తమ్ముడు సీను చూడండి ఎలా ఉన్నాడు. మావ అయితే కింద ఇంకో కాయలు ఏరుతున్నాడు. ఇంకా అంటే ఈ కూడా ఒక విలేజ్లో దొరికే ప్రతి ఒక్కటి. అంటే ఇంకా చాలా ఉండే చెట్లు ఇప్పుడు మొత్తం చాలా వాటికి పోయాయి. నాకు తెలిసి ఖచ్చితంగా ఇవి మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ప్రతి ఒక్కరు. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీ ఫీడ్బ్యాక్ ఏంటి, అంటే మీ చైల్డ్హుడ్ మెమోరీస్లో ఎలా ఉండేవాళ్ళు, ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు చూడండి. అంటే అదొక మెమోరీస్ గాయస్. మనం ఎంత టైం మనం ఏ పొజిషన్కి వెళ్ళినా సరే మనకు ఆ డేస్ అనేవి తిరిగి రావు. చూడండి ఎలా ఉండేవో. ఇంకా అలా ఎక్కడున్నా